సార్, ఇండియాలో మీరు ఎక్కడికి వెళ్తే మీకు 1 హెడ్ బుల్ దొరుకుతుంది. 1 హెడ్ బుల్ ఇక్కడ చూడండి, కామన్ గా అన్ని ప్లేస్. సో ఇక్కడ 3 హెడ్ బుల్. సో ఎందుకు 3 హెడ్ బుల్ ఉందంటే ఈ టెంపుల్ కి ఒక రోజుకి 3 సార్లు పూజ అవుతుంది, 3 సార్లు అభిషేకం అవుతుంది సార్. విరూపాక్ష పేరు కిష్కింద, సెకండ్ పేరు వచ్చి పంపాక్షేత్రం. కిష్కింద అంతా ఎందుకు పేరు వచ్చిందంటే వాలి సుగ్రీవ తండ్రి పేరు కిష్కి, దానివల్ల కిష్కింద అంట పేరు. పంపాక్షేత్రం అంటే ఇక్కడ అమ్మవారి పేరు పంపాదేవి, శివుడు పేరు పంపాపతి, పంపాక్షేత్రం. పంపా నది పక్కన ఉంది మేడం. ఇప్పుడు తుంగభద్ర రివర్ అంటారు, అది ఫస్ట్ పంపా రివర్ మేడం. మీరు కేరళ పోతే అక్కడ కూడా వాళ్ళు పంపా రివర్ చెప్తారండి. ఇది కూడా పంపా రివర్, తర్వాత తుంగభద్ర రివర్ అయింది సార్. థర్డ్ పేరు వచ్చి విద్యారణి నగరం. హక్కబుక్క గురు సార్, హరిహర బుక్కరాయల గురు శ్రీ విద్యారణి స్వామి. విద్యారణి స్వామి గారు విజయనగర సామ్రాజ్యం స్థాపన చేస్తారు, దానివల్ల విద్యారణి నగరం. ఫోర్త్ పేరు వచ్చి బిజీ నగర, ఇది ఒరిజినల్ బిజీ నగర. హంపీలు యూ కెన్ సీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. మెయిన్ ఇక్కడ హంపీలు ద్రావిడియన్ స్టైల్. ద్రావిడియన్ లాంగ్వేజ్ 4th కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం. కన్నడ, తెలుగు ఆయన చాలా స్పెషల్ రాజు. ఇక్కడ बाहर निकाल सकते हैं. టాప్ పగోడా స్టైల్ ప్లస్ పిల్లర్ చూడండి, చూడాలి. పగోడా ఇస్ జాపనీస్ స్టైల్, ఇది ఆర్ట్ చూడండి. ఓకే ఓకే. అంటే 3 ఆర్కిటెక్చర్, 4th ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తారు. ఇక్కడ టోటల్ 5 ఆర్కిటెక్చర్ ఉంది సార్. పగోడా, ద్రావిడియన్, హొయసల, చోళ, చాళుక్య. 5 ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తారు సార్. ఇది ఫస్ట్ టెంపుల్. ఈ టెంపుల్ నిర్మాణం చేసింది బిఫోర్ విజయనగర, 6th century టెంపుల్. సెకండ్ 11th century, 14, 15, 16. అంటే 1 by 1 స్టెప్ బై స్టెప్. అంటే ఒక్కొక్క నీళ్ళు రివర్స్ చూపిస్తాను సార్. సార్ స్పెషలిటీస్ శంకరవనంలో మహాశివరాత్రి స్పెషల్ ఒకటి ఉంది హంపీలో. విరూపాక్ష శివలింగ పైన డైరెక్ట్ సన్ రైజ్ అవుతుంది. అది స్పెషల్. శివరాత్రి ఎవరు భక్తిపూర్వకంగా వాళ్ళది చూడచ్చు. అందరికి కనపడలేదు మేడం. భక్తిపూర్వకంగా శివుడు ధ్యానం ఎవరు చేస్తారో వాళ్ళకి ఆ కిరణ్ చూడదు సార్. మీరు పెద్ద గోపురం ఉంది కదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ టెంపుల్, మెయిన్ గేట్ అక్కడ స్ట్రైట్ ఉంది సార్, స్ట్రైట్ గా. ఇక్కడ రివర్స్ లో ఉంది, ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇది 6 నుంచి సాయంత్రం 6 వరకు 12 hours. 6 నుంచి సాయంత్రం 6 వరకు 12 hours. షాడో ఓన్లీ 1 పొజిషన్ ఉంటుంది. ఇట్స్ నాట్ డిపెండ్ బై సన్. ఆ హోల్ చూడండి, ఆ హోల్ నుంచి రిఫ్లెక్షన్ అవుతుంది. సన్ రైజ్ టు సన్ సెట్ బై చెప్తాను రండి. సో ఎలా ఇక్కడ you understand there is a main tower, you can see the reflection there. Inward reflection, there is a main tower.
when I start to show the main tower, you can see inverted image here. Inverted. అక్కడికి అది ఎక్కడంటే విజయనగర టైం 1986 లో ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్ చేశారు. ఇది కొలాప్స్ అయింది మేడం, మళ్ళీ రీబిల్డ్ చేసినారు. ఇక్కడ కొత్త కనిపిస్తుంది చూడండి, పెయింటింగ్ ఉంది. ఇదంతా 1986 లో ఉంది. పెయింటింగ్ చూడండి పైన వెజిటేబుల్ పార్క్ తీసుకుంది. ఇది పెయింట్ చేసి ఫ్లవర్ మెమరీస్ ఈ పెయింటింగ్ ఎలా చేస్తారంటే గ్రీన్ ఫ్లవర్ వెజిటేబుల్ ఇంకా లైట్ చేసి సెకండ్ అండి చెప్పాలి. ఇక్కడ ఈ టెంపుల్కి 3 ఎంట్రన్స్ పూర్వ, మెయిన్ పూర్వ, దక్షిణ, ఉత్తర. ఇక్కడ పూర్వ ఎంట్రన్స్ కి రాయల్ ప్యాలెస్, సౌత్ ఎంట్రన్స్ కి కామన్. పూర్వ ఎంట్రన్స్ చూడండి, ఓన్లీ ఫర్ రాయల్. ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ జనరేషన్స్. కృష్ణదేవరాయ జనరేషన్ కాదు, సన్ ఇన్ లా జనరేషన్. కృష్ణదేవరాయ కొడుకుకి పెళ్లి అయ్యలేదండి, అప్పుడు ఎండ్ అవుతుంది. కృష్ణదేవరాయ సన్ ఇన్ లా సంతతి వాళ్ళ ఫ్యామిలీ ప్లేస్. అచ్యుతరాయలు అచ్యుత దేవరాయలు, శ్రీరంగ దేవరాయలు. ఇప్పుడు ఆయన ఫస్ట్ పేరు కూడా, ఆయన పేరు కూడా యువరాజ శ్రీకృష్ణ దేవరాయలు. ప్రజెంట్ పబ్లిక్ యువరాజ శ్రీకృష్ణ దేవరాయలు. వాళ్ళు అనిగుందిలో కొత్త ప్యాలెస్ నిర్మాణం చేస్తున్నారు. ఆల్రెడీ ఇంకా కంప్లీట్ అయ్యలేదు. అది ఓన్ డబ్బు, గవర్నమెంట్ నుంచి హెల్ప్ తీసుకోలేదు. వాళ్ళ ఆర్థిక చాలా రిచ్గా ఉన్నారు. కొత్తగా రెనోవేషన్ లేదు, రీపెయింటింగ్ లేదు. సార్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ రండి, జాకీ స్టైల్. సార్ ఇక్కడ నెక్స్ట్ గిరిజా కళ్యాణ్, ఇక్కడ శివపార్వతి మ్యారేజ్. ఇది అస్థెటిక్ పాలక వాయు నైరుతి అస్థెటిక్ పాలక. విష్ణు దశావతారం. ఫస్ట్ కూర్మ చూడండి, మచ్చి, కూర్మ, వరహ, నరసింహ, వామన, పరశురామ. బలి చక్రవర్తి, పరశురామ, ఆంజనేయ, చిరంజీవి. మనం చిరంజీవి కాదు, బలి చక్రవర్తి, పరశురామ, ఆంజనేయ, చిరంజీవి. ఇక్కడ పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కలికి ఇంకా రాలేదు. ఇప్పుడు 9 ఇన్కార్నేషన్ ఉంటుంది, కలికి అవతారం. ఇది దశావతార పెయింటింగ్స్. నెక్స్ట్ అర్జున ద్రౌపది మ్యారేజ్. ఈ మంచిగా ప్లాన్ చేస్తారు అంటే కొట్టండి. అదే టోటల్ ఆయి అనేది అక్కడ పైన డిస్క్ కూడా ఎక్కడ వీల్ కూడా ఉంటుంది. ఆ వీల్ టచ్ చేయకూడదు. సార్ ఇదే కురుక్షేత్ర మహాభారతంలో హర్యానా ప్లేస్ లో యుద్ధం జరుగుతుంది. కురుక్షేత్ర పంచ పాండవుకి కౌరవుకి. ఇది విద్యార్థి
స్వామి గారు ఇక్కడ విద్యార్థి స్వామి పల్లకిలో ఉన్నారు సార్. ఇక్కడ పల్లకిలో ఉన్నారు, వెనక ముందుగా అక్కడ ఫ్లాగ్ పట్టుకుని అదంతా ప్రొసెషన్ చేస్తున్నారు సార్. అండి ఇక్కడ 16 అక్కడ అక్కడ షేడ్ లో నుంచోండి సార్. ఇక్కడ 16 అనిమల్ రండి సినిమా వస్తుంది. మీరు షాడోలు నిలబండి సార్. ఫస్ట్ ఎలిఫెంట్ ట్రంక్, ఎలిఫెంట్ ట్రంక్, క్రొకోడైల్ టీత్ మేడం, డ్రాగన్ ఐ, పికాక్ ఫెదర్, ర్యాబిట్, లయన్. ఫస్ట్ ఎలిఫెంట్ ట్రంక్, క్రొకోడైల్, డ్రాగన్, పికాక్, ర్యాబిట్, లయన్. జస్ట్ ఇమాజినరీ అనిమల్ సార్. మక్కారా యాలి. సరే 2001 ఇండియన్ గవర్నమెంట్ రిస్టోరేషన్ చేసినారు సార్. 2000 తీసుకోండి మేడం. 2001 బిఫోర్ ఇది ఒరిజినల్ సార్. ఇది బాగా కనిపిస్తుంది, ఇది బాగా కనిపిస్తుంది. ఇది యాసిడ్ క్లీన్ వాష్ చేసినారు, అది ఒరిజినల్. ఇక్కడ లాస్ట్ ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ ఐ థింక్. ఈ టెంపుల్ కి 3 ఎంట్రన్స్ ఉంది. చూడండి, దక్షిణ, ఉత్తర. సో ఈ గోపుర నిర్మాణం చేసింది 1528 లో. ఇది చాళుక్య ఆర్కిటెక్చర్ సార్. సార్ ఇక్కడ పంచపీఠ ఉంది సార్. ఫస్ట్ దీపస్తంభం, సెకండ్ విషింగ్ స్టోన్, బలిపీఠ, ధ్వజస్తంభ, నంది మంటపం. అకార్డింగ్ టు హిందూ టెంపుల్స్, ఈస్ట్ ఇస్ ఎంట్రన్స్ సార్, సౌత్ ఈస్ట్ కిచెన్ హాల్, నార్త్ ఈస్ట్ వాటర్ ట్యాంక్స్. అంటే డిఫరెంట్ గా ఇది చూస్తారు. అది విజయనగరం స్టైల్, ద్రావిడియన్ స్టైల్ అండ్ చాళుక్య స్టైల్. ఇప్పుడు మీరు ఇందాక ఇంతకు ముందు కట్టిన వాటిల్లో పంపాదేవి చూపించారు, భువనేశ్వరి చూపించారు, విష్ణు చూపించారు. అక్కడ అది మెయిన్ డేట్ కూడా అక్కడ లేరు. మెయిన్ ప్లేన్ లో ఉన్నారు. మిగతా పరివార దేవతలు అన్నమాట మిగతా వాళ్ళందరూ. మేడం అది స్వయంభులింగు. విరూపాక్ష పేరు ఎందుకు వచ్చిందంటే అరే రండిరా ఆనంద ఇలా చూడు. సరే చూడు వచ్చా అక్కడ వెళ్ళిందా? అక్కడ వెళ్ళింది. డంకా పైన పెద్దదా? పెద్దది ఎప్పుడో మరి పాతదే. बस को सर देते अनेक जन के बच्चे అంతే కదా. వీళ్ళకి లక్షలు పెట్టుకోండి.